ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రోజా, పద వెళ్దాం. హర్ష, వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఆపు. ఎందుకు ఆపాలి? అవసరం లేదు రమా, వెళ్ళని. హర్ష, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? వింటున్నావుగా? ఏ కనపడట్లేదా? వినపడట్లేదా? ఓకే డాడ్, అంత తప్పు నేనేం చేశానో మీరు చెప్పగలరా? క్షమించరాని తప్పు చేసి మళ్ళీ ఏ తప్పు చేశానని నన్నే అడుగుతున్నావు అరుణ్? మీరు నాకు పొడిచిన వెన్నుపోటు కన్నా నేను చేసిందేం ఎక్కువ కాదురా. నా వెనక ఉంటూనే నాకే గోతులు తవ్వారు. నాకు బాలేదన్న కన్సర్న్ కూడా లేకుండా ఆస్తుల పంపకం గురించి ఆలోచిస్తున్నారు. కనీసం నన్ను ఒక మాట కూడా అడగకుండా మీ ఇష్టానికి మీరు చేస్తున్నారు. అంటే అప్పుడు మీరు నాకు ఇచ్చిన వాల్యూ ఏంట్రా? నా వాల్యూ ఏది? రే అరుణ్, నా దగ్గరికి నువ్వుగా వచ్చి నాన్న అంతా నేను చూసుకుంటున్నాను కదా, నాకు అప్పగించు అని ఒక్క మాట నాతో అనుంటే సంతోషంగా ఇచ్చుండేవాడు కదరా. కానీ నువ్వు అలా చేయలేదే. నీ భార్య చెప్పిన మాటలు విని నాకే ఎదురొస్తావా? నన్నే నా ఆఫీస్లోకి అడుగు పెట్టినవారా? ఈ గుండె తట్టుకుంటుందినా? భరించగలనా? ఊరుకుంటానారా? అందుకే అయిపోయింది. అయ్యో మావయ్య, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. అలాంటిదేం లేదు మావయ్య. నేను సార్కి ఏం చెప్పలేదు. తనే మొత్తం నేనే కదా చేస్తుంది. సిఓ అయితే ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు అని సార్ అనుకున్నారు. మంచి కదా చేస్తున్నారు అని నేను దాన్ని సపోర్ట్ చేశానంతే. ఇంకాపమ్మా, ఆపు. నేను ప్రతిదీ గమనిస్తున్నాను. చెప్పిందంతా వినేసే అమాయకుణ్ణేం కాదమ్మా. నువ్వే వాడికి లేనిపోనివన్నీ నూరు పోసి ఈ స్థితికి తీసుకొచ్చావు. అది నాకు అర్థమవుతుంది. మీరే కాదన్నాక ఇంకా ఈ ఇంటి కోడలు కాని నిషా కూడా ఇందులో భాగమేనని నాకు బాగా తెలుసు. అది కదా అంకుల్, నన్నెవరూ మోసం చేయలేరమ్మా, చేయలేరు.